హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఈరోజు చూస్తున్నారు ఏప్రిల్ 9కి సంబంధించిన ప్రశ్నలు. సో ఈరోజు మన మొదటి ప్రశ్న, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ దేశంలో డోపింగ్ శాతం ఎక్కువ ఉంది? ఆన్సర్ ఇండియా. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్ కెనడాలో ఉంది. సో ఇదొక ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి వీ నీడ్ టు నో హెడ్ క్వార్టర్. డోపింగ్ అంటే ఏంటంటే క్రీడాకారులు వారి యొక్క సామర్థ్యానికి మించి ఆడటానికి తీసుకునే డ్రగ్స్ అన్నమాట. ఇది చట్టానికి విరుద్ధం. ఇలా చేసిన వారిపై సస్పెన్షన్ కూడా విధించడం జరుగుతుంది. సో అలా డోపింగ్ చేసే క్రీడాకారుల శాతం భారతదేశంలో ఎక్కువ ఉందని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇటీవల నివేదిక విడుదల చేయడం జరిగింది. రెండో ప్రశ్న, బూత్ రాబ్తా అనే ఒక వెబ్సైట్ను ఇటీవల ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఆన్సర్ పంజాబ్లోని మాలేర్కోట్లా ఫ్రెండ్స్ అది అనే డిస్టిక్లో తీసుకురావడం జరిగింది. బూత్ రాబ్తా ఎందుకు తీసుకొచ్చారు వెబ్సైట్ అంటే ఇది ఒక ఓటర్స్కి అవగాహన కల్పించడం, వారికి సమాచారాన్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మూడో ప్రశ్న, కాలాజార్ రహిత దేశంగా 2023లో భారతదేశం నిలిచింది. అయితే ఈ వ్యాధికి కారణం? ఆన్సర్ ఈజ్ లీష్మానియా అనే ఒక ప్రోటోజోవా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నాలుగో ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో బర్డ్ ఫ్లూ ఆవుల ద్వారా మనుషులకు సోకడం జరిగింది? ఆన్సర్ ఈజ్ అమెరికా. ఐదో ప్రశ్న, పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్స్ ద్వారా సైబర్ క్రైమ్కి గురి కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ జ్యూస్ జాకింగ్ స్కామ్. పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్స్ దగ్గర మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే సైబర్ క్రైమ్కి గురి కావడం జరుగుతుంది. అన్వాంటెడ్ యాప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే అన్వాంటెడ్ వైరస్ మన ఫోన్లో వచ్చి చేరడం, డేటా ఎరేస్ కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పబ్లిక్ ఛార్జర్ పోర్టల్స్ని వాడొద్దని ఇటీవల కేంద్రం హెచ్చరించడం జరిగింది. ఆరో ప్రశ్న, FSAAI యొక్క విస్తరణ రూపం? ఆన్సర్ ఈజ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈటెడ్ సర్టిఫికేట్స్ను ఈ సంస్థయే ఇస్తుంది. ఏడో ప్రశ్న, ఇండియన్ కోస్ట్ గార్డ్ అక్వాటిక్ సెంటర్ను ICG వారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ తమిళనాడులోని మండపంలో. ఎనిమిదో ప్రశ్న, జెల్లీ ఫిష్ యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్ పెలాజియా నాక్టిలుకా. జెల్లీ ఫిష్ ఇటీవల వైజాగ్ తీర ప్రాంతంలో కనబడుతూ వార్తలు నిలిచింది కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. తొమ్మిదో ప్రశ్న, స్లోవేకియా యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ పీటర్ పెల్లెగ్రిని. పదవ ప్రశ్న, ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శామ్ పిట్రోడా. ఇది కూడా రీసెంట్గా వార్తలు నిలిచిన పుస్తకం. ఇలాంటి మరిన్ని ప్రశ్నలు కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఇంకా ఈ ప్రశ్నలు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో ప్లీజ్